కడప జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు కుంభగిరి విజయ్ కుమార్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేశారన్న కక్షతోనే ఈ దౌర్జన్యం జరిగింది. ఇంటి పైకప్పు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు బైకును తగలబెట్టి విజయ్ కుమార్ ఆయన స్నేహితుల్ని కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో రేణింతల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి రాజంపేట మండలం రేణింతల గ్రామంలో ఈ దాడి జరిగింది. టీడీపీ నేత కుంభగిరి విజయ్ కుమార్ తన స్నేహితులు నరసింహ నాగరాజుతో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా వైసీపీ నేతలు కిట్టు, శ్రీష్ రెడ్డి కారుతో ఢీకొట్టి పారిపోయారు. గాయపడిన విజయ్ కుమార్ స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే వైసీపీ నేతలు మళ్లీ దాడి చేశారు. ఇంట్లో ఉన్న బాలిక అనురాధ మెడపై కత్తి పెట్టి మీ నాన్నను 3 రోజుల్లో చంపేస్తామని బెదిరించారు. కత్తులు, రాడ్లు, కర్రలతో దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ని, పైకప్పును ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం విజయ్ కుమార్కి చెందిన పసుపు రంగు బైక్ ని అనుచరులతో కలిసి తగలబెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినందుకే ఈ దాడి చేశారని విజయ్ కుమార్ విలపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వస్తా అంటే మా మధ్య వాళ్ళు వచ్చేసి కార్తో గుద్దినారంట సార్. గుద్దితే వాళ్ళు పడిపోయినారు. కనీసం వాళ్ళు పడిపోయినారు, ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారంట సార్. అందుకని వీళ్ళకి దెబ్బలు తగిలినాయి. వీళ్ళు అందరూ వీడికి ఫోన్ చేసి ఇంటికాంచి వీళ్ళు వెళ్ళినారు. పోతానే అక్కడికి వాళ్ళ ఇంటికాడికి అడగాలని చెప్పనేసి, ఎందుకు గుద్దినారన్నా, మేమేం చేసినాము, ఎక్కడ చేసినాము అని చెప్పి అడగాలని అడిగి పోతే అక్కడ వాళ్ళు లేరంట. సరే అని చెప్పేసి వాళ్ళు రాజంపాటికి వెళ్ళిపోయారు కేసు పెట్టాలని చెప్పనేసి. ఆడికి పోతే ఆ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు పోయి నాకు చాలా సేపటికల్లా ఒక అర్ధగంట కల్లా మా ఇంటి మీదకి వచ్చి పడిపోయినారు సార్ వాళ్ళంతా. ఇక్కడ మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మా అమ్మ వాళ్ళు అక్కడికి పోయేతలకి వాళ్ళు అక్కడికి పోయినారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇంటికాడికి పోతానే వాళ్ళు లేరంట. లేకపోయేతలకి స్టేషన్ కాడికి పోవాలని చెప్పి పోయినారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇంటికాడికి వచ్చినారు. కిషోర్ రెడ్డి, శిరీష్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చి నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటే వచ్చి ఇంకా నా మీద అదే పగలు కొట్టి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇది ఫ్యాను అవన్నీ పగలు కొట్టి మీ నాన్న 3 రోజుల్లో చంపేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని చాలా మాటలు మాట్లాడినారు. మన ఎలక్షన్లో శిరీష్ రెడ్డికి నాకు గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా నాకు మొన్నటికి అతను నన్ను చంపేదని ట్రై చేశాడు. నేను, మా ఫ్రెండ్ ఒకడు నరసింహ అనే పిల్లడు, నేను ఒక నాగరాజు అనే పిల్లడు, ముగ్గురు వస్తూ ఉంటే కారులో ఎర్టిగా కారు, గ్రే కలర్ కారులో వచ్చి మమ్మల్ని కొట్టేశాడు. పొద్దున్నే మేము కింద పడిపోయినాము. కింద పడిపోతే ఎవరు అని చెప్పి ఆగితే సర్లే వాళ్ళు మమ్మల్ని ఆపకుండా వెళ్ళిపోయినారు. సరే ఏంది పరిస్థితి అని చెప్పి అనుకొని మేము మన తర్వాత వాళ్ళ కాడికి పోతే వాళ్ళ బేగాలు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు.